యా హలో ఎవ్రీవన్. సో సింగపూర్ నుండి ఇప్పుడు మాకు 7 days అయ్యింది. వచ్చే ముందే అయితే బ్లాగింగ్ చేయలేదు, ఎందుకంటే అది పర్పస్ఫుల్లీ చేయలేదు. ఏదో ప్లేస్కి వచ్చి అందరిలాగా ఇది చాలా బాగుంది వావ్ వావ్ అనకుండా ఉందాం, ఇక్కడ కొన్ని రోజులు ఉండి గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకొని మాట్లాడదామని బ్లాగింగ్ చేద్దామని అనుకున్నాం. సో ఇప్పుడు 7 days అయ్యింది. సో ఇది చెప్తాం చూడండి. బేసికల్గా ఇది మేము ఉంటున్న రూమ్. ఇది బోట్ క్యూ అనే ఏరియాలో ఉంది. సో ఇది ఎంత మాకు 10,000కి వచ్చింది. పర్ డే 10,000 అవుతుంది రూమ్కి. సో 10,000కి ఏమేమి అమ్యూనిటీస్ వస్తున్నాయంటే ఏసీ, మనకి ఇక్కడ ఏసీ లేకుండా ఉండలేము. హోటల్ అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ, అండ్ ఒక ఫ్రిడ్జ్, ఒక మైక్రోవేవ్. ఇది అపాన్ రిక్వెస్ట్ ఇవి కూడా ప్రొవైడ్ చేసిన కుకింగ్ చేసుకోనికి ఎలక్ట్రికల్ది. అదేవిధంగా కొన్ని వెజల్స్ కుక్ చేసుకోవాలంటే కాకుండా మనము క్రాకరీ సెట్ ప్రొవైడ్ చేసిండ్రు, నైఫ్, చాపింగ్ బోర్డ్. అవసరం అంటే అపాన్ రిక్వెస్ట్ అగైన్ డ్రెస్ ఐరన్ చేసుకోనికి కూడా ఐరన్ బాక్స్ అండ్ ఐరన్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తారు. బయట లాండ్రీ కూడా కాంప్లిమెంటరీ, అంటే మన బట్టలు కూడా ఉతుక్కోనికి బయట ఎవ్రీ ఫ్లోర్కి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, అది వెళ్ళి ఉతుక్కోవచ్చు. ఇంకా ఉతుక్కోనికి వాషింగ్ పౌడర్ అయినా సోప్ అయినా లేకపోతే ఇవన్నీ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చిండ్రు. ఇది వాష్రూమ్. సో ఇక్కడైనా మీరు చూస్తే ఇవన్నీ లాండ్రీ పౌడర్ మనకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇది రూమ్ పరిస్థితి. లైక్ రూమ్ అయితే బాగానే ఉంది, కానీ ఒకటి ఏంటంటే కాస్ట్ ఎక్కువ. అండ్ ఇక్కడ ఏదైనా కూడా చాలా ఏమంటారు ఆటోమేటెడ్. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండా రిసీవ్ చేసుకోనికే మాకు కొన్ని కోడ్స్ పంపినారు వాట్సాప్లో, అండ్ ఫోన్పే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయినాయి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. డైలీ కొంచెం సేపు ఏమైనా చిన్న అసిస్టెంట్స్ అవసరం అయితే ఉంటారు. ఎప్పుడు మార్నింగ్ 9 to 6 వరకు ఉంటారు ఎవరైనా మాకు హెల్ప్ కావాలంటే. అండ్ ఇది రూమ్ సిచ్యువేషన్. ఇంకా కాస్ట్ పరంగా చెప్పాలంటే కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి. లైక్ సింగపూర్ అయితే ఇండియా నుంచి వచ్చి ఖర్చు పెట్టాలంటే అయితే చాలా మనకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెరుగన్నానికి $15 అంటే నేనే సర్ప్రైజ్ అయినా. ఇక డాలర్స్ ఏం మాట్లాడుతున్నా, సింగపూర్ డాలర్స్. అండ్ ఒక సింగపూర్ డాలర్ యాజ్ ఆఫ్ నౌ 68 to 69 రూపీస్ ఉంది. మీరు ఆలోచించండి, పెరుగన్నానికి వాడు ఎంత ప్రొవైడ్ చేసినా, లేక కూడా ఒక పెద్ద బకెట్ ప్రొవైడ్ చేసినా కూడా 15 into 69 అంటే లైక్ ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. అట్లనే కాస్ట్ అయితే బయట తింటూ ఇక్కడ రెంట్ పే చేస్తుండటం అయితే చాలా కష్టం. లోకలైట్స్తో కూడా మాట్లాడుతున్నాం కదా, చాలా చాలా కాస్ట్లీ ఏరియా సింగపూర్. ఐ థింక్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీ అనుకుంటా వరల్డ్లో ఇది. అండ్ అందుకనే మాకు అర్థమైంది, ఇద్దరం వచ్చినాం. అండ్ ఇక్కడ మేము కొంచెం కడుపు నిండా తిని కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ చేసుకుందామనే ఇంటెన్షన్తోనే లైక్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ డిఫరెంట్ గ్రాసరీ చైన్స్ మేము ఎక్స్ప్లోర్ చేసినాం. ఇదైతే మేము ఈ షంగ్ అనుకుంటా, దీని ప్రొనౌన్సియేషన్ తెలియదు, కానీ ఇది కొంచెం చైనీస్ది గ్రాసరీ స్టోర్. ఆడ ఇంకోటి ఏమో ఫేర్ ప్రైస్ అని ఉంది. ఇంకా అది కాకుండా మనకు లిటిల్ ఇండియా అని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే సింగపూర్లో దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. ఐ థింక్ తమిళ్ కూడా ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో లిటిల్ ఇండియాకి వెళ్ళేసి కూడా అక్కడ లిటిల్ ఇండియా ఏరియాలో మనకు ఇండియన్ ఫుడ్ కొంచెం బడ్జెట్లో దొరుకుతుంది. మరి ఈ లెవెల్ కాస్ట్గా పెరగడం $15 కాస్ట్లు అయితే కావు. అండ్ ఇవి చూస్తున్నాం కదా గ్రాసరీస్. ఇవైతే మేము ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళేసి గ్రాసరీస్ తెచ్చుకున్నాం. ఎవ్రీ వీకెండ్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి వీక్ అన్నట్టు. సో ఇది మిల్క్ ఆస్ట్రేలియా నుంచి రావడం ఇక్కడికి. అండ్ మిల్క్ ఎంత మనకు ఇది 2 liters ఉంది, ఆల్మోస్ట్ 2 liters, 1.89 1.9 2 liters అనుకోండి. 2 liters $6.5కి 2 liters. ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ జ్యూస్ చీప్. ఆరెంజ్ జ్యూస్ ఇది కూడా సేమ్ అంతే, లైక్ ఆల్మోస్ట్ 2 litersది. అండ్ ఇది మనకు $5కి వచ్చింది. టమాటాలు $1, 1.2 వచ్చింది. క్యారెట్లు $2. ఇక్కడ ఈ క్యారెట్స్ ఏవి దొరుకుతున్నాయి, క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక్కడ. అంటే ఏదంటే క్వాలిటీ బాగుంది. అండ్ చికెన్ మేము లాస్ట్ వీక్ కూడా కేజీ చికెన్ కొన్నాం, కానీ $10 పడింది. ఇప్పుడేమో మాకు చెప్పాను కదా షంగ్ దాంట్లో దొరికితే చాలా బడ్జెట్కే వచ్చింది. ఎందుకంటే ఇది పావు కిలో 2.95 అండ్ నాకు buy 1 get 1 ఉండే. సో బేసికలీ ½ కిలో నాకు 2.95 వచ్చేసింది. దాంతో ఇది మిన్స్డ్ మీట్ శాండ్విచ్ వేసుకుంటుందని తెచ్చుకున్నాం. ఇది మాకు ఒక 2.6 వచ్చేసింది. అంటే 2.6 అంటే 5 ఎంత 5 కాదు 5.5లా చికెన్ వచ్చేసింది. ఎంత 750 grams. అండ్ ఆనియన్స్ ఎంత మాకు $3కి 3 kilos వచ్చేసినాయి. సో కిలోకి $1. ఇట్లా యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కలిపి మొత్తం ఒక ప్యాకెట్ కొన్నాం, $2.5కి వచ్చేసింది. బ్రెడ్ 2.5. ఇవి యోగర్ట్వి బేసికలీ $1కి ఒక బాటిల్. అండ్ ఇవి కూడా మనకు ఎంత $3 ఎంతో పడింది.
తీసుకున్నాం, చీజ్ స్లైస్ ఆమ్లెట్స్ అవి చేసుకుంటే. అండ్ ఎగ్ ట్రే 30x $6.5. ఆలు కూడా లాస్ట్ టైం 1 కిలో తెచ్చుకున్నాం, $2 పడింది. ఇవి మిగిలి ఉన్నాయి ఇంకా. అండ్ దాని తప్ప ఫిష్ ట్యూనా ఫిష్ తెచ్చాం, లైక్ 1.7 కిలోస్ ఎంత తెచ్చినాం. తెచ్చి ఫ్రెష్గా మ్యారినేట్ చేసుకొని పెట్టినాం. కట్ చేసి ఏమంటే కట్ చేసి ఇచ్చిండు. ఇక్కడ కట్ చేసేసారు కొన్ని ఏరియాలలో. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అవన్నీ మనం తెచ్చుకొని మనమే కట్ చేసుకోవాలి, కట్ కూడా వేసియారు. సో ఏంటంటే ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే ఒక్కొక్క దగ్గర ప్రైస్ ఒక్కొక్కటి ఉంది, కొంచెం తెలుసుకోవాలి. లేకుంటే మనకు ఒక దగ్గర $2 దొరికేది ఇంకో దగ్గర $5 అమ్ముతుండ్రు. లైక్ ఎక్కడ ఏ షాప్స్కి వెళ్ళాలని తెలియాలి. ఈ 2 పేర్లు గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఎక్కడ కొనాలంటే. ఇది షంగ్షాంగ్ ఒకటి, ఫేర్ ప్రైస్ ఒకటి, ఈ 2 బాగున్నాయి. ఇవి కాకుంటే లిటిల్ ఇండియా, ముస్తఫా సెంటర్లో కూడా ఓకే, ప్రైసెస్ కొంచెం ఎక్కువనే అనిపించింది వీటితో కంపేర్ చేస్తే, కానీ అది కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్. గ్రాసరీ సింగపూర్లో గ్రాసరీ ప్రైసెస్ ఎంత ఉన్నాయో చెప్పే సిరీస్లోనే ఈరోజు ఆఫీస్ తర్వాత ఫేర్ ప్రైస్ వెళ్ళాము. సో బేసికలీ ఫేర్ ప్రైస్ అంటే ఏంటంటే మనకు గ్రాసరీ అవుట్లెట్ ఎక్కడైతే థింగ్స్ డిస్కౌంట్లో దొరుకుతాయి. అండ్ మన దగ్గర ఏదైతే ఉంటాయో విజేత అదే టైప్ది, కానీ చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఏమేమి కొన్నాం, అక్కడ ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయని చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఫేర్ ప్రైస్లో కూడా 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటేమో ఫేర్ ప్రైస్ స్టాండర్డ్, ఇంకోటేమో ఫేర్ ప్రైస్ ప్రీమియం, ఇంకోటేమో ఫేర్ ప్రైస్ ఎక్స్ట్రా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు బడ్జెట్ వస్తువులు కావాలంటే ఫేర్ ప్రైస్ స్టాండర్డ్కి పోవాలి. సో అందుకే ఈరోజు లాస్ట్ టైం ప్రీమియంకి వెళ్ళాం, అందుకే ఈ టైం స్టాండర్డ్కి వెళ్తున్నాం. మాకు అంత ప్రైసెస్ డిఫరెన్స్ అయితే కనబడలేదు, కానీ ఏమేమి కొన్నాం అనేది ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. క్యారెట్స్ కొన్నా 2 ప్యాకెట్స్, నాకు $1.9 వచ్చేసింది 2 ప్యాకెట్స్. ఎనఫ్ క్యారెట్స్ ఉన్నాయి, ఐ థింక్ మోర్ దాన్ కేజీ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకేం కొన్నా, రెడీ టు ఈట్, అక్కడ డిఫరెంట్ రెడీ టు ఈట్ మీల్స్ ఉండే. నాకు ఎందుకో చికెన్ చూసే ముందే తీసుకోవాలనిపించింది. రెడీ టు ఈట్ది ఎంత మనకు ఫుల్ చికెన్ $5, $5.2 వచ్చేసింది. జస్ట్ హీట్ చేసుకొని తిన్నామే, దీనికి ఆల్రెడీ పెప్పర్ అవన్నీ రూషిండ్రు. సో ఇంకా ఇవేమో బిస్కెట్ స్టిక్స్, ఫ్లేవర్డ్ బిస్కెట్ స్టిక్స్. ఇవి కొంచెం లాస్ట్ టైం ఎవరిదో బ్లాగ్లో చూసాను, ఇవి టేస్ట్ బాగుంటాయి అనేది. అందుకే లోకల్ డిషెస్ కూడా ట్రై చేద్దాం, లేదా లోకల్లీ ఏమున్నాయో అవి కూడా ట్రై చేద్దామని కొన్నాం. ఇది ఎంత పడ్డది? ఇది 2.4 పడ్డది. అండ్ నేను $8 చెప్పిన $సింగపూర్ చూడండి. అండ్ కార్న్ 1.8 పడ్డది, ఒక్కొక్కటి 0.9. వేఫర్స్ కొన్నాం, అగైన్ జంక్, 1.4 పడింది. ఇవన్నీ మొత్తం ప్యాకెట్ 1.4. ఇక్కడ ఇది ఒకటి బాగా నచ్చింది, ఇలా ఫ్రూట్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకు, అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక దాంట్లో. అన్ని ఫ్రూట్స్ అంటే జనరల్ ఆరెంజెస్, యాపిల్స్ కలిపి వేస్తుండ్రు. నాకు ఈ ప్యాకెట్ $2 వచ్చేసింది. ఎన్ని మనకు ఎన్ని ఉన్నాయి దీంట్లో? 5 యాపిల్స్ ఉన్నాయా? 5 పెద్ద యాపిల్స్ ఉన్నాయి, 5 పెద్ద యాపిల్స్, 2 డీసెంట్ సైజ్ ఆరెంజెస్ ఉన్నాయి. సో ఇదంతా నాకు ఎంత? $2 వచ్చింది. అవి కాకుండా ఇంకేం తీసుకున్నా? ఫ్రూట్ పంచ్. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ పంచ్ది నాకు $4.8 వచ్చేసింది. రెగ్యులర్గా జ్యూసెస్ తాగొచ్చు, ప్లస్ దీంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది చూడండి. ఎందుకంటే 10% షుగర్. జనరల్లీ బి తీసుకుంటే బెటర్ అనరు, కానీ నాకు ఎందుకో ఫ్రూట్ పంచ్ ట్రై చేయాలనిపించింది. సి తీసుకున్నా. 4.8, ఇది $4.8 ఎంత మనకు? ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఇది. ఇవన్నీ ఫేర్ ప్రైస్లో తీసుకుంటే మేము బయటకు వచ్చేటప్పుడు మాకు $Value షోరూమ్ కనబడింది. సో $Value షాప్లో ఏమేమి తీసుకున్నాం? చాక్లెట్స్ 2 $1, అంటే మనకు ₹70. దాని తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఈ 2 చాక్లెట్లు కలిపి $1. 2 చాక్లెట్స్ $1. ఇది ఒక్కటి $1.5 ఫ్రూట్స్ అండ్ నట్స్ది. సో మొత్తం కలిపితేనే 1, 2, $3.5 ఇది అయిపోయింది డబ్బా. ఎందుకంటే ఆఫీస్లో తిందాం అనుకుంటున్న ఫుడ్, ఆఫీస్లో ఉంటుంది క్యాంటీన్, అక్కడ తిందాం అనుకుంటున్నాం, కానీ అక్కడ నాకు ఫుడ్ ప్రైజింగ్ ఎక్కువ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు టేస్ట్ కూడా పడట్లేదు. అందుకని ఇంటి నుంచి ఫుడ్, ఇక్కడ నుంచి రూమ్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. బాక్స్ తీసుకుపోనీకే $1.3. అంటే 1.3 అంటే మనకు 100 అవుతుందా? అంతే, 100 వరకే వస్తుంది. 100లో నాకు ఈ బాక్స్ వచ్చేసింది. ఓవెన్లో పెట్టవచ్చు, హీట్ చేసుకోవచ్చు, అన్నీ ఉంది. ఇది ప్రాన్ క్రాకర్స్, అగైన్ మన చిప్స్ టైపే, 0.85 cent. ఇది మన మ్యాగీ టైప్ వే నూడిల్స్. సో ఇదంతా మాకు పడింది $1.5 పడింది. అంతే. ఇప్పటికైతే ప్రైసెస్ అని చూస్తుండ్రు కదా. సో మనం ప్లాన్డ్గా ఉంటే సింగపూర్లో కూడా మంచి బడ్జెట్లో బతకొచ్చు. నేను లాస్ట్ కొన్ని రోజు నుంచి సింగపూర్ చాలా కాస్ట్లీ అని ఒకటి ఉంది, కానీ నేను అంటే రీసెంట్గా కూడా చూస్తుంటే మనం ప్లాన్గా ఉంటే బతకొచ్చు. ఇక్కడ అట్లేం లేదు, ప్లాన్గా ఉంటే అయితే బతకొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి.